ఖచ్చితంగా తెలంగాణలో ఏదైతే బీసీలు ఉద్యమించారో అదే కూడా ఆంధ్రాలో కూడా బీసీ ఎస్టీ మైనార్టీలు ఉద్యమించుతామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నానికల్లా ప్రభుత్వము ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఈ రాజు రామచంద్ర యాదవ్ గారికి ఖచ్చితంగా 5 డిమాండ్లు నెరవేర్చామని తెలియజేయాలని చెబుతున్నాము. కాబట్టి ఒకటే మేము చెప్పేది, ఏమాత్రం మీరు చేయకపోతే మేము సావుకైనా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం స్పందించట్లే, ఏమంటారు అసలు? అదే కదా చూస్తాం, ఏదైనా అడగాలి కదా పెద్దలను. స్పందించినప్పుడు మన ప్రయత్నం మనము పూర్తిగా మేడం గారు కొడుకు కూతురు పైకి చూసి మేడం గారు వాళ్ళ కొడుకు కూతురు మేడం కొడుకు వైఫ్ కూడా రావడం జరిగింది. ఇప్పటికీ అలాగే వాళ్ళ అబ్బాయి కూడా రావడం జరిగింది. ఈ మధ్య ఫ్యామిలీ అదే మాకు ఆందోళన. ఎంతటి ఆందోళన కానీ ఏదైనా జరిగితే బీసీలో నుంచి నాయకుడిని ఇటువంటి దరిద్రం కొడుకులు జీవితాలు లేవు. ఇది ఓకేనా? అంతే సార్. స్పెషల్ బ్యాట్ చెప్పండి. బ్యాట్ లైవ్ వస్తుంది. మేడం గారు అంటే చూడండి. మేడం గారు सर 1 सेकंड आप बैटरी मार राजा रेडी सर. सर
రానా సార్ ఓకే ఓకే సార్ సోదరి సోదరులారా, ఒక్కసారి ఈ దారుణాన్ని చూడండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కుళ్ళు కుతంత్రాలు ఒకసారి గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఒక బీసీ నాయకుడు చూడండి, బీసీల కోసం తన ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడిన వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వదిలేసిందంటే ఈగా మనం పరిపాలించాలని అడుగుతా ఉన్నాం. మేము ఈ రోజు కుటుంబం పిల్లలతో సహా భార్యతో సహా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి ఏం తక్కువ? వ్యాపారాన్ని వదిలిపెట్టి నా బీసీలకు ఏదో చేయాలా, నా బీసీలకు న్యాయం చేయాలా, నా బీసీ కులాన్ని అడగాడిపోతా ఉన్నారు అని పెరుగుతుపోయిన వ్యక్తి పోలే రామచంద్ర యాదవ్ గారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తే ప్రాణత్యాగం చేయడానికి బీసీలందరూ హెచ్చరిస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని. మరి రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంలో బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు. మీరు నిద్రపోతా ఉన్నారా? బీసీని వదిలేసి మీరు గెలిచి ఈ రోజు అసెంబ్లీలో పార్లమెంట్ లో నిద్రపోతా ఉన్నారని అడుగుతున్న ప్రభుత్వాన్ని. ఇలాంటి వ్యక్తికి అన్యాయం జరిగితే రాష్ట్రం వల్లకాడవుతాను. మేము యాదవ్ సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున పిలుపునిస్తా ఉన్నాను. 26 జిల్లాలో బీసీలు సత్తాయంగా మీరు చూస్తారు. మాకు సాయంత్రంలో ఒక స్పందన రావాలా. రామచంద్ర యాదవ్ గారు పెట్టిన 5 డిమాండ్లు మీరు ఒప్పుకుంటే ఒప్పుకున్నారు, లేదంటే రేపు ఉదయం నుంచి 50 మంది ఆమెను నిరాదీక్ష కూర్చుంటారని మేము పిలుపునిస్తా ఉన్నాం. అవసరం ఉంటే ఈ 50 మంది కూడా రాష్ట్రం కోసం, బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణత్యాగం చేయడానికి ముందు వరుసలో కోనా గురవ యాదవ్ ఉంటాడు. మరి చెప్తా ఉన్నాం, ప్రభుత్వం స్పందించండి. డీజీపీ నిద్రపోతా ఉన్నాడా? రాష్ట్ర డీజీపీ పక్కన డిఎస్పీ కార్యాలయం ఉంది, కనీసం ఒక కానిస్టేబుల్ పంపలేదు. మా ఓట్లతో గెద్దెక్కిన మీరు మమ్మల్ని చిన్న చూపు చూస్తే మీరు చూస్తా ఊరుకుంటామా? ఏం తక్కువ? మాకు వనరులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని వదిలిపెట్టి ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర బాగు కోసం ఒక మహానుభావుడు ఈ రకంగా దీక్ష చేస్తూ ఉంటే మీరు కళ్ళు కనపడలేదని అడుగుతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిని. మేము అధికారం రావడానికి ఏం శపథాలు చేశారు? మీరు కూటమి ప్రభుత్వం ఎన్ని శపథాలు చేశారు? అనకాపల్లి జిల్లాలో తీసుకుంటే నేను ఉండేది అనకాపల్లి జిల్లా. దోసుకుంటూ ఉన్నారు రాష్ట్రాన్ని, వల్లగాడు చేస్తూ ఉన్నారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. ఏమైపోయింది అడుగుతూ ఉన్నాం. మేము అడిగిన వాళ్ళు మీరు తప్పుడు కేసులు పెడతారు. అడగడం మేము మీ కాడ బాన్సులో బతకాలి. మేమన్నా బాన్సులో బతికే హక్కు పోయింది బీసీలకి. దయచేసి సోదరులారా, ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని మీరు ఏ రకంగా పరిపాలిస్తుందో బీసీలను అర్థం చేసుకోవాల్సిన సమయం అవసరమైంది. 2029లో మీరు అధికారం రాగలరా? రానీయగలమా? మేము ఓట్లు వేస్తాం మీకు. ఇప్పుడు కానీ